ప్రముఖ దర్శకులు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక సినిమా చేయబోతున్నట్లుగా, దానికి బ్రహ్మ రాక్షస్ అనేటువంటి ఒక పేరుని ఆ మూవీ టీం ఆలోచిస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నిజంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? వస్తుంటే దాని పేరు బ్రహ్మ రాక్షసేనా, అవునా కాదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ప్రశాంత్ వర్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లుగా, దానికి బ్రహ్మ రాక్షస్ అనేటువంటి పేరును ఆలోచిస్తున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఉందా సార్? అంటే ప్రభాస్ బ్రహ్మ రాక్షస్ అంటే నిజమేనా అన్నట్లుగా కొంతమంది సందేహంగా చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆ టైటిల్ ఎప్పుడు అనుకున్నాడు ఆయన. కాకపోతే ఫస్ట్ ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం అనుకోలేదు. హిందీ ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్ తోటి చేయాలనేది అతను అనుకున్నటువంటి ఒక ఆలోచన. ఓకే. ఆ బ్రహ్మరాక్షస్ అనే స్క్రిప్ట్ని రణ్వీర్ సింగ్ కూడా చెప్పాడు ఆయన. రణ్వీర్ సింగ్ కూడా ఓకే చెప్పాడు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆయన ఏదైతే జై హనుమాన్ అని ఒక సినిమా స్టార్ట్ చేశాడు కదా, రిషబ్ శెట్టి తోటి, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి తోటి, హనుమాన్కి సీక్వెల్. అది సీక్వెల్ అంటే సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. హనుమంతుడి క్యారెక్టర్ ప్రధానంగా నడిచేటువంటి స్టోరీ అది. ఇప్పుడు కేజీఎఫ్ 2 తర్వాత, కేజీఎఫ్ అంటున్నా సార్, కాంతారా 2 తర్వాత రిషబ్ శెట్టి ఈ జై హనుమాన్ అనే సినిమానే చేయబోతున్నాడు. యాక్చువల్గా దీని ప్లేస్లో ఆయన చేయాల్సిన సినిమా ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షసే చేయాలి. అన్నీ అయిపోయినాయి. రణ్వీర్ సింగ్ కూడా ఓకే అన్నాడు. మరి ఏమైందో తెలియదు, మధ్యలో ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఓకే. ఈ లోపల మనకు అందరికీ తెలుసు, బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞతోటి కూడా ఒక సినిమాని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందిగ్ధంలో ఉంది. యాక్చువల్గా అయితే మోక్షజ్ఞ సినిమా ఈ మధ్య కాలంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే మోక్షజ్ఞ సినిమా అంటే హనుమాన్ తర్వాత యాక్చువల్గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVC అని ఒకటి పెట్టుకున్నాడు ఆయన. లోకేష్ కనకరాజ్ పెట్టుకున్నట్టు, లోకేష్ కనకరాజ్ LKCU అని ఆయన పెట్టుకున్నట్టుగా ఈయన PVC అని పెట్టుకున్నాడు. ఆ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మొదట వచ్చిన సినిమా హనుమాన్, రెండో సినిమానే PVCU 2 అని పెట్టుకున్నాడు, అది మోక్షజ్ఞది. దాని తర్వాత జై హనుమాన్ PVCU 3 అని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు మోక్షజ్ఞ ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయి జై హనుమాన్ ముందుకు జరిగింది. సో ఇప్పుడు ఆయన ముందు రిషబ్ శెట్టితోనే చేయబోతున్నాడు. సో ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, బ్రహ్మ రాక్షస్ సినిమా మొత్తం వాష్డ్ అవుట్ కాలేదు, హీరో మారిపోయాడు, రణ్వీర్ సింగ్ ప్లేస్లో ప్రభాస్ వచ్చాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్. ప్రభాస్ కూడా ఆ సబ్జెక్టుకి ఓకే చెప్పేశాడు అని కూడా వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు గురువారం, ఈరోజు ఆయన లుక్ టెస్ట్ కూడా ఉంది, ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా ఉంది అని ఇన్సైడ్ టాక్. ఓకే. సో దాని తర్వాత అంటే ఎప్పుడు అంటే ఓకే అయితే అయిపోయింది, ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనే వివరాలు అయితే తర్వాత మనకి మళ్ళీ తెలుస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుంది మాత్రం వాస్తవం అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా చేయలేదు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఒక మంచి రోజు చూసుకొని, ఈరోజు లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని, ఎందుకంటే ఇలాంటి వాటికన్నిటి కూడా మంచి రోజులు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు ఆ అనౌన్స్మెంట్ అనేది అఫీషియల్గా వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే రణ్వీర్ సింగ్ని కాదని ప్రభాస్ గారిని ఎంచుకోవడం వెనక కారణం ఏంటి అంటే, బ్రహ్మరాక్షస్ అంటే ఆ ఆహార్యం అయితే ఖచ్చితంగా ఉండాలి. బ్రహ్మరాక్షస్ అంటే అది క్యారెక్టరైజేషన్లో భాగంగా పెట్టిందే కానీ బ్రహ్మ రాక్షసుడు మనం పురాణాల్లో వినిపించేటువంటి బ్రహ్మరాక్షస ఆకారాలు ఏవైతే ఉన్నాయో అలా కాదు. అతని క్యారెక్టరైజేషన్లో అంటే బ్రహ్మరాక్షసుడు అంటే రాక్షసులను మించిన రాక్షసుడు అంటాం కదా. అవును. సో అంత పవర్ఫుల్ అని, ఆ వ్యక్తిత్వం కలిగిన పాత్ర. సో ఆ క్యారెక్టరైజేషన్ బట్టి ఆ టైటిల్ పెట్టారని. అయితే దీనికి కూడా ఒక ఫ్యాంటసీ ఉంటుంది, అంటే ఇది సోషియో ఫ్యాంటసీ అనేది మనకి తెలుస్తున్న సమాచారం. అంటే మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది. సో అలాగే ఒక ఫ్యాంటసీ ఉంటుంది. అంటే ప్రజెంట్ అలాగే ఎప్పుడో
ఫాంటసీ అంటే మనకి ఏదైనా కల్పించుకోవచ్చు కదా. సో అది ఏ కాలంలో వెళ్ళిపోవచ్చు. మనకు వచ్చే సోషియో ఫాంటసీలు చాలా ఉన్నాయి. యమలోకంలోకి వెళ్ళిపోయినట్టు తీసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, మనిషి యమలోకి వెళ్ళినట్టు, అవన్నీ అట్లాంటివన్నీ సోషియో ఫాంటసీలే కదా. సో ఆ తరహాలోనే ఇది కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబు, ఫౌజీ అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. కాకపోతే ఫౌజీ అనే సినిమా హను రాఘవపూడి డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత స్పిరిట్ కూడా ఒప్పుకొని ఉన్నాడు. యాక్చువల్గా సందీప్ రెడ్డి వాంగ స్పిరిట్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. తను ఇమీడియట్గా చేస్తున్న ప్రాజెక్ట్ ప్రభాస్ తోటే. మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మతో సినిమా ఎప్పుడు చేస్తాడు ఏంటి, ఈ మధ్యలో చేస్తాడా లేకపోతే స్పిరిట్ తర్వాత చేస్తాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అది ఏది ముందు అవుతుంది ఏది తర్వాత అవుతుంది అనేది. కాకపోతే ఇప్పుడు ప్రభాస్ ఏదైతే అతను డెసిషన్స్ తీసుకుంటున్నాడో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కమిట్ అయిపోతూ చాలా సినిమాలు ఉన్నాయి. సలార్ 2 కూడా ఒకటి ఉంది. సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, కల్కి 2 ఉంది. సో ఇన్ని ప్రాజెక్టులు ఆయన వరుస పెట్టి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రశాంత్ వర్మ ఈ బ్రహ్మరాక్షస్ కూడా, అది కూడా వాస్తవ రూపం దాలిస్తే కనుక ఆ ప్రాజెక్టు, దానికి ఎవరు ప్రొడ్యూసర్ ఉంటారు ఏంటి అనేది ఇంకా తెలియదు మనకి. కాకపోతే ప్రశాంత్ వర్మతో పనిచేయటం కోసం అతను కూడా ప్రభాస్ కూడా ఆసక్తి చూపుతున్నాడు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల మనకు చెప్తున్నటువంటి విషయం. మొత్తానికి అంటే ఈ రాజాసాబ్ అనేది ఏదైతే ఉందో మారుతి డైరెక్షన్, మనకు తెలుసు ప్రభాస్ ఫ్యాన్సే చాలామంది దాన్ని ఇష్టపడలేదు అసలు ఆ కాంబినేషన్ని. మారుతితో ప్రభాస్ వర్క్ చేయడం ఏంటి, ఈయన ఇమేజ్ ఏంటి, అతని ఇమేజ్ ఏంటి, ఇదేమన్నా ఇదైపోతుందేమో అని చెప్పేసి, అంటే వర్కౌట్ అవ్వదేమో ఈ కాంబినేషన్, ఈ సినిమా వర్కౌట్ అవ్వదేమో అని ఇప్పటికీ చాలామంది సందేహిస్తూనే ఉన్నారు. అందుకనే రాజాసాబ్ మీద దాని ఏమంటారు హైప్ అనేది క్రియేట్ కావట్లా, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవంటారు, పెద్దగా లేదు. ఇంకా ఫౌజీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. సీతారామం చేసినటువంటి డైరెక్టర్ హను రాఘవపూడి, కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇట్లాంటి సినిమాలన్నీ చేశాడు కదా. సో దాని మీద ఉండయి కానీ ఫౌజీ మీద, రాజాసాబ్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, హైప్ కూడా రావట్లేదు. సో యాక్చువల్గా అది ఏప్రిల్ 10 అనుకున్నారు, ఇప్పుడు ఏప్రిల్ 10 వచ్చే అవకాశం కనిపించట్లేదు. అసలు సమ్మర్ కూడా రాదు, సెకండ్ హాఫ్లోనే మేబీ దసరా పీరియడ్లో ఏమైనా వస్తుందేమో, ఆ సీజన్లో వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇంకా ప్రభాస్కి సంబంధించినటువంటి వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అలాగే దానికి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంది. ఎందుకంటే అందులో ఒక తాతలాగా కూడా కనిపించబోతున్నాడు. తాత మీన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాదు, అది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్, ఆ తాత క్యారెక్టరు. ఆ మధ్య దానికి సంబంధించినటువంటి లుక్ కూడా మనకు వచ్చింది, ఫస్ట్ లుక్ కూడా వచ్చింది, రాజాసాబ్ ఓల్డ్ లుక్. సో ఆ లుక్ వరకు చూస్తే కొత్తగా ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించింది. కాకపోతే హారర్ జానర్ అనేటప్పటికే ప్రభాస్ ఏంటి హారర్ జానర్ చేయటం ఏంటి, అది టాప్ స్టార్లు చేసేటువంటి జానర్ కాదు కదా అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. దానివల్లే దానికి ఆ సినిమాకి హైప్ రావట్లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ జానర్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రభాస్ అనేటప్పటికీ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో, కంప్లీట్ యాక్షన్ సినిమాలో ఏదో ఉండాలి. సాధ్యమైనంత వరకు మాటలు తక్కువగా చేతలు ఎక్కువగా ఉంటే వర్కౌట్ అవుతాయి ప్రభాస్కి అనేది ఏదైతే ఉందో అట్లా అయితేనే ఆయన సూట్ అవుతాయి అది. సో మరి ఇప్పుడు బ్రహ్మరాక్షస్ని ఎలా చేస్తాడు ఏంటి అంటే, ప్రశాంత్ వర్మ నో డౌట్ చాలా హైలీ టాలెంటెడ్ పర్సన్ అతను. ఓకే, ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాలు తీసి సక్సెస్ చేయడంలో దిట్ట అని చెప్పాలి. అతను మొదటి నుంచి కూడా ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతాడు. అనే సినిమా నిజంగా ఒక షాకింగ్ స్టోరీ, అది అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాని ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాని. జాంబీరెడ్డి ఫస్ట్ టైం జాంబీస్ని తెలుగు సినిమాలో చూపించి, కరోనా టైంలో వచ్చిన సినిమా అది, ఆ కరోనా నేపథ్యమే అది. సో అలాంటి చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హనుమాన్ చూస్తే ఎలా ఆడిందో మనం చూసాం, అది పాన్ ఇండియా లెవెల్లో. గుంటూరు కారం లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమానే పక్కకు నెట్టి ఆ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. సో అలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించేటువంటి డైరెక్టర్గా అతను పేరు తెచ్చుకున్నాడు. అందుగురించి అతను డైరెక్షన్లో చేయాలని చెప్పి ప్రభాస్ కూడా నిర్ణయించుకున్నాడు. బ్రహ్మరాక్షస స్టోరీ బాగా నచ్చేసింది ఆయనకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈరోజు కనుక లుక్ టెస్ట్ అయిపోతే
త్వరలోనే దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పి మనం ఆశించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.